గాక. మరి మనం ధ్యానం చేసుకుంటున్న పరలోక ప్రార్థనలో మరి చివరి అంశానికి మనం వచ్చి ఉన్నాం. ఇప్పటి వరకు మనము పరలోక ప్రార్థన గురించి చాలా విషయాలు మనం నేర్చుకుని ఉన్నాం. పరలోకమందున్న మా తండ్రి దేవుడు మనకి తండ్రిగా పరలోకంలో ఉన్నాడు. మనం ఆయన కృపాసనం దగ్గరికి ధైర్యంగా ఆయన దగ్గరికి మనం చేరగలుగుతాం అనే విషయాన్ని మనం నేర్చుకుని ఉన్నాం. అంతేకాకుండా ఆయన నామము పరిశుద్ధపరచబడును గాక అంటే ఏంటి? దేవుడి నామం ఏ విధంగా పరిశుద్ధపరచబడుతుంది అనే విషయాన్ని మనం నేర్చుకున్నాం. మూడవదిగా ఆయన రాజ్యం వచ్చును గాక అంటే ఏంటి? ఆయన రాజ్యము మరి దేవుని శక్తితో నింపబడింది, నీతి సమాధానంతో నింపబడింది అనేది మనం నేర్చుకున్నాం. అదేవిధంగా నాలుగవదిగా ఆయన చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందు నెరవేరునుగాక. మరి పరలోకమందున్న తండ్రి చిత్తం ఏంటి, అది భూమి మీద ఏ విధంగా నెరవేర్చాలి అనే విషయాన్ని మనం నేర్చుకున్నాం. మరి ఐదవదిగా ఆరవదిగా అనుకుంటాం, అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. దేవుడు మరి ఆ శారీరక ఆహారంతో పాటు ఆత్మీయ ఆహారం కూడా దేవుడు మనకు దయచేసి శరీరము ప్రాణాత్మ దేహములతో ఆయనకి మనము మన ఆహారాన్ని సంపాదించుకుంటూ దేవుని ఎదగాలని నేర్చుకున్నాం. తర్వాత రుణస్తులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము. అంటే దేవుడు ఫస్ట్ మనం ప్రార్థన చెయ్యాలి. మన ప్రార్థనలో కూర్చున్నప్పుడు ఫస్ట్ అసలు మనకంటూ ఎవరైనా క్షమించరాని వారు ఎవరైనా మన జీవితంలో ఉంటే మొదటగా మనము వారిని క్షమించిన తర్వాతే మన ప్రార్థన దేవుని సన్నిధికి ధూపం వల్ల చేర్చబడుతుంది కనుక మొదటగా మనం క్షమాపణ పొందుకోవాలి, మనం ఇతరులను క్షమించాలనే విషయాన్ని నేర్చుకున్నాం. తర్వాత శోధనలోకి తేక దుష్టు నుండి మనము తప్పించుము. దేవుడు మరి అనేకమైన శోధనలు మరి ప్రతి ఒక్కరికి వస్తూ ఉంటాయి. ఆ శోధనలో దేవుడు మనం చిక్కకుండా ఉండాలని మరి లాస్ట్ వీక్ మనం నేర్చుకున్నాం. అయితే ఈరోజు మనం నేర్చుకుంటున్న అంశము అక్కడ క్లియర్గా మరి అక్కడ రాయబడి లేదు, కానీ 13వ వచనంలో మత్తయి సువార్త 6వ అధ్యాయము 13వ వచనంలో ఏమని రాయబడిందంటే, మమ్మను శోధనలోనికి తేక దుష్టు నుండి మమ్మను తప్పించుము. తర్వాత వెంటనే ఏమొచ్చి ఇచ్చేశాడు 14లో, మనుషుల అపరాధములు మీరు క్షమించిన యెడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. అయితే దానికంటే ముందు 13వ అధ్యాయం వచనంలో తప్పించుము అనే మాట మీద ఫుట్ నోట్లో మీకు 2 అని కనబడుతుందా? 2 అని ఉందండి. దాని కింద 2 కింద ఏం రాయబడింది? రాజ్యము బలము మహిమయు నీవై ఉన్నవి ఆమేన్ అని కూర్చబడిందంట. ఏమనుందంట అక్కడ క్లియర్గా మనము పరలోక ప్రార్థన చేసినప్పుడు రాజ్యము మహిమ ఘనత ప్రభావం నీకే చెల్లుతాయని మనం చేసేస్తాం కదా. అది అక్కడ రాయబడలేదు, కానీ ఫుట్ నోట్లో అది విధంగా కూర్చోబడింది. తప్పించుమనే మాటలో ఏం కూర్చోబడిందంట? రాజ్యము బలము మహిమ దేవుని అయి ఉన్నవి అని కూర్చోబడింది. కాబట్టి ఈరోజు మనం నేర్చుకుంటున్న అంశం ఏంటంటే, రాజ్యము బలము మహిమ ఎవరిదంట? దేవునిది. అయితే మన జీవితంలో ఆయన మరి రాజ్య పరిపాలన కదా, ఈ లోకంలో మరి ఎవరు అధికారులున్నా, ఈ లోకంలో ఎవరు పరిపాలిస్తున్నా, ఈ లోకంలో అధికారులు కానీ పరిపాలించేవారు కానీ ఎవరు ఈ లోకంలో జీవిస్తున్నప్పటికీ కూడా అధికారం ఎవరు ఇవ్వాలండి? దేవుడు వారికి ఇవ్వందే ఎవరు ఈ లోకాన్ని పరిపాలించలేదు. ఈ లోక అధికారులని నిలబెట్టాలన్నా వాడిని పడద్రోయాలన్నా ఎవరి చేతిలో ఉందంట? దేవుని చేతిలో మాత్రమే ఉంది. అది ఎవరి వల్ల కాదు. మనుషులుగా మనం అనుకుంటాం, అరే వాళ్ళని మనం గెలిపించలేదు వీళ్ళని గెలిపించలేదు అనుకుంటాం, కానీ దేవుడు ముందుగానే మనల్ని ఎవరు పరిపాలించాలో దేవుడు ముందుగానే ఏం చేస్తాడంట? నిర్ణయిస్తాడు. ఎవరు దేవుడు నిర్ణయించారో వారినే దేవుడు మన మీద అధికారులుగా దేవుడు పెడతాడు. కాబట్టి మన జీవితంలో రాజ్యము ఆయనదై ఉన్నది. అంతేకాకుండా బలము కూడా ఆయనదై ఉందంట. ఏంటండి? ఆయన బలము కూడా ఆయనదై ఉంది. చాలాసార్లు మనము మన సొంత శక్తి, మన బలము, మన సామర్థ్యాలు చాలాసార్లు ఏ విధంగా ఉంటాయి? పరిమితంగా ఉంటాయి మన బలము కదా. కొంతమట్టుకే మన బలమును మనం ఉపయోగించగలం, కానీ దేవుని బలము ఎలాంటిదంటే అది అపరిమితమైనది. దాన్ని మనము వెలకట్టలేము. కానీ మన సొంత శక్తి, మన సామర్థ్యము ఎలాంటిదంటే చాలా లిమిటెడ్గా ఉంటుంది, పరిమితమైపోయి ఉంటుంది. అంతేకాకుండా మూడవదిగా మహిమ. మహిమ అంటే సర్వోన్నతమైన సర్వోన్నతునికి ఘనత, కీర్తి, ప్రశంస. అంటే మన జీవితంలో ఏది జరిగినా కూడా ఘనత మనం ఎవరికి ఇవ్వాలంట? మహిమ దేవునికి ఇవ్వాలి. మనం ఏమై ఉన్నామో అది కేవలము దేవుని కృప వల్ల అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఈ యొక్క పరలోక ప్రార్థనలో మనము ఏం నేర్చుకున్నాము? మన అవసరతల గురించి మనం నేర్చుకున్నాము, మన ఎవరిని క్షమించాలో మనం నేర్చుకున్నాము, దేవుని ఎలా కొనియాడాలో నేర్చుకున్నాం, దేవుని మనం ఎలా సమీపించాలో మనము నేర్చుకున్నాం. అయితే
ఈ చివరకొచ్చేటప్పటికి మరి దేవుడు ఏం చెప్తున్నాడు? ఆయన రాజ్యము, బలము, మహిమ ఎవరిదై ఉందంట? దేవునిదై ఉన్నది. అంటే మన జీవితంలో మన రాజ్యము, బలము, మహిమ మరి దేవునిదై ఉన్నప్పుడు మన జీవితంలో సర్వాధికారి అంటే సర్వము ఆయనదే. మనం స్టార్టింగ్ పరలోక ప్రార్థనలో ఏమని చేస్తున్నాం? పరలోకమందున మా తండ్రి ఆయనతో ఎక్నాలెడ్జ్ చేస్తున్నాం పరలోకములో. చివరికొచ్చేటప్పటికి కూడా మనం ఏం చేస్తున్నాం? ఆయన్ని స్తుతిస్తున్నాం. ప్రభా సమస్త మహిమ, సమస్త ఘనత నీకే చెల్లును గాక అని మనము దేవుణ్ణి స్తుతిస్తున్నాం. అందుకనే మరి ఆ యొక్క దేవుణ్ణి మనము ఎందుకు ఘనపరచాలి? దేవుణ్ణి ఎందుకు మనం మహిమపరచాలి అని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రకటన గ్రంథంలో 4వ అధ్యాయము 10, 11 వచనాలు ఒకసారి చూడండి. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 10, 11 వచనాల్లో ఉంటుంది. ఆ 24 పెద్దలు సింహాసనమందు ఆసీనుడైండు వాని ఎదుట సాగిలపడి యుగయుగములు జీవించుచున్న వానికి నమస్కారము చేయుచు, ప్రభువా మా దేవా నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టియే సృష్టింపబడిన గనుక నీవే మహిమ, ఘనత, ప్రభావములు పొందనర్హుడు అని చెప్పుచు తమ కిరీటములు ఆ సింహాసనం ఎదుట వేసిరి. ఏంటంట? దేవుని ఫస్ట్ మనం ఎందుకు గనపరచాలంటే దేవుడు సృష్టించిన సృష్టి నిమిత్తమే దేవుని మనం ఏం చేయాలంట? గనపరచాలి కదండి. దేవుడు సృష్టించిన సృష్టి నిమిత్తం. ఈ సృష్టిని చూసినప్పుడు మనము అంటే యోబు గ్రంథంలో ఒక మాట ఉంటుంది, సూర్యచంద్రులను గనక చూసి వాటిని ముద్దు పెట్టుకున్నా కూడా అది పాపంగా లెక్క వేస్తాడు యోబు గ్రంథంలో. అంటే దేవుడు సృష్టిని మనం ఏం చేయాలి? దేవుని సృష్టిని మనము జ్ఞాపకం చేసుకునేది. ఎంత బ్యూటిఫుల్ నేచర్ని దేవుడు సృష్టించాడు గనక దేవుడు ఎంత గొప్పవాడు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి తప్ప ఆ సృష్టిని మనం ఏం చేయకూడదు? పూజింపకూడదు. మరి ఇక్కడ ఏం చేస్తున్నారు వాళ్ళు? వాళ్ళ యొక్క 24 పెద్దలు వాళ్ళు ఏం చేస్తున్నారంట? ఆ సింహాసనం మీద ఆసీనుడు అయిన ఎదుట సాగిలపడి ఏం మాట్లాడుతున్నాడు? ప్రభువా సమస్తాన్ని నువ్వే సృష్టించావు కదా, నోటి మాట ద్వారా కలుగును గాక అనగానే సమస్త సృష్టి, ఆకాశంలోని నక్షత్రాలు అవ్వచ్చు, భూమి యందు చెట్లు అవ్వచ్చు, సముద్ర జలచరాలు అవ్వచ్చు, సమస్తాన్ని దేవుడు దేని ద్వారా సృష్టించాడు? కేవలము నోటి మాట ద్వారా. ఇది కలుగును గాక అంటే సమస్త సృష్టి కూడా ఆ యొక్క నిర్మించబడింది. కాబట్టి మేము ఆ పని చేయలేం. మనుషులు ఎవరైనా కూడా దీన్ని మళ్ళీ క్రియేట్ చేయగలరా? ఏదైనా ఒక వస్తువు ఏదైనా ఆ సృష్టిని కానీ లేకపోతే ఏదైనా చేయగలరా? ఎవరు కూడా చేయలేరు. అది కేవలము దేవుడు మాత్రమే చేయగలడు. అందుకనే వాళ్ళు ఏం చేస్తున్నారంట? మేము అలాంటి పని చేయలేము కాబట్టి నువ్వు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టి సృష్టింపబడిన గనుక నీవే ఆయనకి ఏం చేస్తున్నారంట? మహిమ, ఘనత, ప్రభావములు పొందనర్హుడని చెప్పుచు తమ కిరీటములు ఆ సింహాసనం ఎదుట వేసేసారంట. ఏం చేశారంట? తమకున్న వాళ్ళకిచ్చిన కిరీటాలు, దేవుడు వాళ్ళకిచ్చిన ఆ యొక్క ఘనతని ఏం చేశారు? ఆ ఘనత పొందుకోవడానికి మేము అర్హులము కాదు, ఆ ఘనత పొందుకోవడానికి మాకు భాగ్యం లేదు. ఎందుకనంటే ఆ ఘనత సమస్తము మహిమ కూడా మీకే చెందాలి అని చెప్పి ఆ యొక్క కిరీటాలు ఆయన దగ్గర పాదాల దగ్గర వాళ్ళు వేసినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి మొట్టమొదటిగా మనం దేవుణ్ణి ఎందుకు గనపరచాలంటే ఆయన చేసిన సృష్టిని బట్టి మనం ఏం చేయాలంటే దేవుని స్తుతించబద్దులమై ఉన్నాం. కాబట్టి మనమందరము దేవుని సన్నిధిలోకి మనం ఎలా రావాలంటే, ప్రభువా మేము ఎంతటి వారము, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఏం చేయాలి? మేము ఎంతటి వారం, మా జీవితం ఏ పాటిది, మేము కేవలము నరుడు, మా దేవుని సృష్టించిన బిడ్డలం మనమందరం కదా, మనంతట మనం కలిగిన వారము కాదు. కాబట్టి మనం దేవుని మనం ఆ విధంగా గణపరిచే వారంగా ఉండాలి. అందుకనే కీర్తనలో 139వ కీర్తన ఒకసారి చూడండి. కీర్తనలు 139వ కీర్తనలో మరి దేవుని యొక్క సృష్టి గురించి, దేవుడు తను నిర్మించిన రీతి గురించి దావీదు చాలా చక్కగా మాట్లాడుతూ ఉంటాడు. ఆల్మోస్ట్ ఆల్ ఈ కీర్తన 3000 సంవత్సరాల క్రితం రాయబడిందంట. అంటే ఇంకా సృష్టి కంప్లీట్గా మరి ఇంకా ఫామ్ అంటే మంచిగా ఇంకా అంత టెక్నాలజీ రాలేదు. అలాంటి సిచ్యువేషన్లో అలాంటి టైంలో దావీదు మరి ప్రవచనాత్మకంగా ఈ యొక్క కీర్తన రాస్తున్నాడు. యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొనుము, నేను కూర్చుంట నేను లేచుట నీకు తెలియను, నా తలంపు పుట్టక మునిపే నీవు నా మనసును గ్రహించుచున్నావు. ఏం తెలుసంట ఆయనకి? మనం కూర్చోవడం తెలుసంట, మనము లేవడం తెలుసంట. అంతేకాకుండా మన తలంపు పుట్టక మునిపే, మా మనసులోకి ఏదన్నా ఒక ఆలోచన రాక మునిపే ఆయన ఏం తెలుస్తున్నాడంట? మన మనసును ఆయన గ్రహించుచున్నాడు. చాలాసార్లు ఎయిర్పోర్ట్స్లో స్కానింగ్ చేస్తారు కదా, మనుషులు వేరే ఇతర కంట్రీస్కి వెళ్ళినప్పుడు స్కానింగ్ చేస్తారు. ఎట్లా స్కానింగ్ చేస్తారు? బయట వేరే కంట్రీస్ అయితే
ఒక మిషన్ ఉంటుంది. ఒక మిషన్‌లోకి మనిషిని పంపించేస్తారు. మనిషిని పంపించేసినప్పుడు 3 సెకండ్స్‌లో అది మొత్తం మనం బయటకొచ్చేస్తాం. 3 సెకండ్స్‌లో మొత్తం మన బాడీలో ఏమేమి ఉన్నాయో అన్నీ కూడా చూపించేస్తది. ఎక్కడెక్కడ ఏమి చాలామంది డ్రగ్స్‌ని అలాగే పట్టుకుంటారు. కొంతమంది కడుపులో పెట్టేసుకొని డ్రగ్స్‌ని ట్రావెల్ చేస్తూ ఉంటారు గదా! వాళ్ళని అలాగే స్కాన్ చేస్తారు. అంటే ఆ స్కానింగ్ మిషన్ 3 మినిట్స్‌లో మనిషి అవయవాల్లో ఏమేముందో సమస్తము వాళ్ళకి చూపిచ్చేస్తదంట. అది లేటెస్ట్ టెక్నాలజీ. అయితే మరి ఇక్కడ దావీదు ఎన్ని సంవత్సరాల క్రితం రాస్తున్నాడు ఈ కీర్తన? 3000 సంవత్సరాల క్రితం రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడు? నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసును గ్రహించుచున్నావు. అంటే దేవుని యొక్క టెక్నాలజీ చూడండి. కేవలం మనిషి యొక్క బాడీ పార్ట్స్‌లో ఏముందో ఆ మిషన్ గ్రహించగలదు. అంతేనా? కానీ మన మనసులో ఏం ఆలోచిస్తున్నామో ఆ యొక్క మిషన్ గ్రహించగలదా? మనం ఎలాగా ఆలోచిస్తామో, ఎలా నడుస్తామో అది గ్రహించగలదా? గ్రహించలేదు. కానీ దేవునికంట ఆయన సమస్త జ్ఞాని గనక ఆయనకేం తెలుసు? మనకు తలంపు రాకముందే ఆయన ఏం చేసుకుంటాడంట? ఆయన గ్రహిస్తున్నాడంట. నా నడకను, నా పడకను నీవు పరిశీలన చేయుచున్నావు. నా చర్యలన్నిటిని నువ్వు బాగా తెలుసుకుని ఉన్నావు. అంటే దేవుడు మరి ఆ యొక్క దావీదు 3000 సంవత్సరాల క్రితమే ప్రవచనాత్మకంగా రాయడానికి గల కారణం ఏంటి అనంటే, దావీదు దేవుని యొక్క సృష్టిని జ్ఞాపకం చేసుకుని, అసలు మనుషుని జ్ఞాపకం చేసుకుంటకు, నరమాతుని జ్ఞాపకం చేసుకుంటకు వాడు ఏ పాటి వాడు అంటాడు కదా 8వ కీర్తనలో, నరపుత్రుని జ్ఞాపకం చేసుకుంటకు వాడు ఏ పాటి వాడు. నిజంగా దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటకు ఎంత మైన్యూట్ మనం అంటే ఎంత చిన్నవారం అంటే ఆయన జ్ఞాపకం చేసుకున్నానికి చాలా నలుసు వంటి వారు. అలాంటి వారిని దేవుడు ఏం చేస్తున్నాడంట? జ్ఞాపకం చేసుకుని పరిశీలనగా మనల్ని చూస్తున్నాడంట. పరిశీలనగా మన పడకని, మన నడకని, మన మాటని, మన తలంపుల్ని మనల్ని పరిశీలనగా అబ్జర్వ్ చేస్తున్నాడు. ఈ లోకంలో అలాంటి అబ్జర్వ్ చేసే దేవుడు ఎవరైనా ఉన్నారా? అలాగా మనల్ని పట్టించుకుని మనల్ని గమనించే వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే ఎవరూ లేరు. కేవలము యేసుప్రభు వారు మాత్రమే. కాబట్టి మన జీవితంలో మనము ఆయన సన్నిధి నుండి, అందుకనే 7వ వచనం, నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోదును, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోదును, నేను ఆకాశంలోకి ఎక్కిన నీవు అక్కడ ఉన్నావు, పాతాళమందు పండుకొనను నీవు అక్కడ ఉన్నావు. మనం అంట దేవుని కన్ను నుండి తప్పించుకోవడానికి ఎవరికైనా వీలవుతుందండి? ఎవరికి కూడా వీలవ్వదు. ఆయన ఆకాశంకి ఎక్కితే అక్కడున్నాడంట. పాతాళంలో దిగిపోదామని ట్రై చేస్తే అక్కడ కూడా ఆయన కన్నుకి మరుగైనది ఏది కూడా లేదు. అంటే ఆయన ఎంత సర్వాంతర్యామో చూడండి. ఆయన ఏ విధంగా మరి మనం అనుకుంటాం, అరే నేను తప్పు చేసేసి ఇక్కడ నేను దాక్కుంటే నన్ను ఎవరు చూడరేమో, పోలీసులకు హైడ్ అయిపోయి నేను దాక్కోవచ్చేమో, లేకపోతే మనుషులకు హైడ్ అయిపోయి పలానా ప్లేస్లో అండర్ గ్రౌండ్స్లో దాక్కోవచ్చేమో కదా. బిన్ లాడెన్ ఎలా చంపేశారంట? లేజర్ సిస్టంలో ఎట్లా చంపారంటే, ఒక 7 కిలోమీటర్స్ హైట్ నుంచి బిన్ లాడెన్ ఒక చీకటి ప్రదేశంలో ఉన్నాడంట. చీకటి ప్రదేశంలో ఉన్నప్పుడు అమెరికా వాళ్ళు ఆ యొక్క శాటిలైట్‌కి లైట్ ఉంటుంది కదా, ఆ లైట్ ఆ యొక్క చీకటి ప్రదేశంలో వేసినప్పుడు అక్కడ బిన్ లాడెన్ కనిపించాడంట. డైరెక్ట్‌గా వెళ్ళి ఆయన్ని షూట్ చేసేసి చంపేశారు. అంటే ఈ లోక టెక్నాలజీ ఎట్లా ఉందో చూడండి. అయితే దేవుడు కన్ను అంట పాతాళ అగాధంలో దాగిపోయిన, అంటే ఆయన కన్నులకు ఏది కూడా మరుగయ్యి ఉండలేదు. అది ఎప్పుడు రాశాడు? ఇప్పుడు బిన్ లాడెన్ ఒక 2005 ఏమో నాకు గుర్తులేదు, 2000 సంథింగ్ ఇయర్స్‌లో చంపేశారు. కానీ ఈ కీర్తన రాసింది ఎప్పుడు? 3000 సంవత్సరాల క్రితమే. దావీదు ఏం చెప్తున్నాడు? పాతాళంలో దాగి ఉన్న నీ కన్ను నన్ను చూస్తుంది, ఆకాశమందుకు ఎక్కిపోయిన నీ కన్ను నన్ను చూస్తుంది. అంటే దేవుణ్ణి ఎంతగా మరి దావీదు గుర్తు చేసుకున్నాడో జ్ఞాపకం చేసుకోనండి. అందుకనే అంధకారము నన్ను మరుగు చేయను, నా కలుగు వెలుగు రాత్రి వలె ఉండు, నేను అనుకునే చీకటి అయినను నీకు చీకటి కాకపోను. చీకటి అయినను నీకు చీకటి కాకపోనంటే చీకట్లో ఆయన కనిపించదా? దేవునికి చీకటిలోకి సమస్తము కనిపిస్తుంది కదా. అంటే దేవుని కన్ను చీకటి లేదు, వెలుగు లేదు, సమస్తము ఆయన తేటగా మనల్ని చూసినప్పుడు స్కాన్ చేసేసి అసలు నువ్వేంటి అనేది మొత్తం హిస్టరీ రాసిస్తాడు మన మీద కదా. అలాంటి దేవుడు అంట మన దేవుడు. అందుకనే 14వ వచనంలో ఉంటుంది, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడువు నీవే, నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా భయము ఆశ్చర్యము నాకు పుట్టుచున్నది. ఎందుకు దేవుని మనం కనపరచాలి అంటే, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడు నీవే కదా. కేవలము ఫిజికల్ రిలేషన్ వల్ల పిల్లలు పుడతారు అనేది చాలా తప్పు కదా. అంటే ఆ యొక్క పిండానికి ప్రాణం పోయగలిగింది ఎవరండి? దేవుడు మాత్రమే.
రక్తాన్ని ఇవ్వగలిగింది ఎవరు? దేవుడు మాత్రమే. ఎందుకంటే రక్తంలో ప్రాణం ఉంటుంది. కానీ ఆ ప్రాణాన్ని ఇవ్వగలిగింది ఒకవేళ భార్యాభర్తలుగా మనము కలుసుకున్నప్పటికీ కూడా ఆ యొక్క ప్రాణం ఇవ్వగలిగింది ఎవరంట? దేవుడు మాత్రమే. తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. ఒక చిన్న అది ఎంత సైజు ఉంటదంటే, ఆ పిండం ఎంత సైజు ఉంటదంటే ఒక స్పూన్‌లో ఒక స్పూన్ టేబుల్ స్పూన్ ఉంటది కదా! ఆ టేబుల్ స్పూన్‌లోనంట ఆల్‌మోస్ట్ ఆల్ ఒక 500 కోట్ల పిండాలు పట్టుకోవచ్చంట. అర్థమైతుందా? అంటే అది ఎంత చిన్నగా ఉంటదో. ఒక స్పూన్‌లో 500,00,00,000. 500,00,00,000 అంటే కోటికి ఎన్ని సున్నాలుంటాయి? అలాంటివి ఎన్ని కోట్లు పట్టుకోవచ్చంట? 500,00,00,000 కలిగిన ఆ యొక్క పిండాలను పట్టుకోవచ్చు. అంటే ఎంత చిన్నదో చూడండి. అంత చిన్న పిండం నుంచి ఇంత పెద్ద మనిషిని దేవుడు తయారు చేస్తున్నాడు. ఎప్పుడైనా తల్లి గర్భంలో ఒక పిండము రూపింపబడడం మనం చూసినప్పుడు ఆయన్ని మనం ఎంత కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆయన చేతులు మనల్ని నిర్మించినాయి అంట. ఆయన చేతులు మన కళ్ళు చేసినాయి అంట. ఆయన చేతులు మన ముక్కు చేసినాయి. ఆయన చేతులు మన గుండెను చేసినాయి. ఆయన చేతులు మన ఊపిరితిత్తులను చేసినాయి. అన్ని సమస్త అవయవాల్ని ఆయన చేతులు చేసినాయి. ఒక చిన్న పిండం, అది చాలా మైన్యూట్ థింగ్. దానిలో నుంచి ఎంత పెద్ద గొప్ప మనిషిని రావడానికి గల కారణము దేవుని యొక్క జ్ఞానము, అపరిమితమైన జ్ఞానము. కాబట్టి మన జీవితంలో ఆయన మనము ఎలా ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి? ఎందుకు మనము ఆయనకు మహిమను, ఘనతను మనం ఆరోపించాలంటే, ఆయన కలుగు చేసిన సృష్టిని బట్టి, మనల్ని నిర్మించిన రీతిని బట్టి మనం ఏం చేయాలంటే దేవుణ్ణి మనము ఘనపరచబద్దులమై ఉన్నాము. కాబట్టి మన జీవితంలో కొన్ని ఒక 2001లోనంట బిల్ క్లింటన్ ఆయనంట ఒక జీనోమ్ అనే ఒక దీన్ని అదే తయారు చేయడానికి ట్రై చేశాడు. అంటే పిండాల్ని అంటే అవి ఎలా గ్రో అవుతున్నాయి, ఏ విధంగా పెరుగుతున్నాయి, మనిషి ఏ విధంగా నిర్మింపబడుతున్నాడు అని చెప్పి ఒక 144 ఆ యొక్క పిండాలను తీసుకుని రీసెర్చ్ చేయడం మొదలుపెట్టాయంట. రీసెర్చ్ చేసి మొదలుపెట్టినప్పుడు దాంట్లో వాళ్ళకి తెలిసిన అంటే ఒక మనిషిలో ఉండే విషయాలు ఏంటంటే 6,83,000 విషయాలు ఉంటాయంట ఒక మనిషిలో. ఏంటండి? ఒక మనిషిలో ఎన్ని ఉంటాయంట? 6,83,000 విషయాలు ఉంటాయంట. అయితే ఈ 6,83,000 విషయాల్లో 6,50,000 విషయాలు అందరికీ కామన్ ఉంటాయంట. ఏంటండి? 6,50,000 విషయాలు అందరికీ కామన్‌గా ఉంటాయి. అంటే అందరికీ 2 కాళ్ళు, 2 చేతులు అలా అందరికీ సేమ్ ఉంటాయి. కానీ ఒక్క 33,000 విషయాలు మటుకు డిఫరెంట్‌గా ఉంటాయంట. ఏంటండి? ఒక 33,000 విషయాలు మటుకి కేవలం డిఫరెంట్‌గా ఉంటాయి. అంటే రంగు అవ్వచ్చు, హైట్ అవ్వచ్చు, లేకపోతే కొన్నిసార్లు చూడండి, ఇప్పుడు ఎవరైనా మన ఫోన్ చూస్తున్నప్పుడు మన ఐ రెటీనా దాంట్లో పడినప్పుడు మన ఫోన్ ఓపెన్ అవుతుంది. ఆ టెక్నాలజీ ఇప్పుడు వచ్చింది మనకి. అంతేనా? మన ఫోన్ చూసినప్పుడు మన ఫోన్ ఐ రెటీనా దాని మీద పడిందనుకో మన ఫోన్ ఓపెన్ అవుతుంది. అది ఇంకొకరు ఎవరైనా ఓపెన్ చేయాలని ట్రై చేస్తే అవుతుందా? ఎంత ఈ లోకంలో ఎవరు ట్రై చేయాలన్నా ఆ రెటీనా ఎవరితో కూడా మ్యాచ్ అవ్వదు. ఎన్నో కోట్ల మంది చనిపోయారు. ఇంకా ఒకవేళ ఎన్నో కోట్ల మంది రావచ్చు. అయితే ఎంతమంది జనాలను దేవుడు సృష్టించినప్పటికీ కూడా ఏ ఒక్కరి రెటీనా కూడా మ్యాచ్ అవ్వదు. దేవుడు అంత పర్టిక్యులర్‌గా ప్రతి ఒక్క మనిషిని దేవుడు సృష్టించాడు. మన యొక్క సృష్టిని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు నిజంగా ఎంత కేర్ తీసుకున్నాడో దేవుడు అనేది మనకు అర్థమవుతుంది. మన థంబ్‌నెయిల్ మనం చూసుకున్నప్పుడు మన థంబ్ కూడా ఫోన్ మీద మనం పెడితే మన థంబే ఓపెన్ అవుతది. వేరే వాళ్ళ థంబ్ అయితే ఓపెన్ అవ్వదు ఫోన్. అంటే ఈ యొక్క థంబ్‌నెయిల్ మీద ఉన్న ఈ యొక్క గీతలు కూడా ఏం చేశాడంటే దేవుడు అంత వ్యత్యాసం ప్రతి ఒక్క మనిషికి ఇన్ని కోట్ల మంది ప్రజలకు 8 మిలియన్ పీపుల్‌కి ఒక్కొక్కరికి ఒక్కొక్కటి. అంటే దేవుడు ఎంత పని చేసి ఉంటాడు మన మీద, ఎంత ఆలోచన కలిగి ఉంటాడు, ఒక్కొక్క మనిషి మీద ఎంత డిఫరెంట్ ప్లాన్ కలిగి ఉంటాడు దేవుడు. అంటే దేవుని సృష్టిని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మరి నిజంగా దేవుడు 33,000 విషయాలు మాత్రమే ఒక్కొక్క మనిషికి డిఫరెంట్ ఉంది. అంటే వాళ్ళ ఆలోచన కదా, లేకపోతే వాళ్ళ హైట్ కానీ, రంగు కానీ, కొన్ని విషయాలు చాలా విషయాల్లో వాళ్ళు ఎలా ఉంటారంట డిఫరెంట్‌గా ఉంటారు. కాబట్టి దీని విషయంలో దేవుని మనం చూసుకున్నప్పుడు, జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ప్రవ్వా నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడువు నీవే, నీవు నన్ను కలుగు చేసిన విధము చూడక భయము, ఆశ్చర్యము నాకు పుట్టుచున్నవి. అందుని బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. దేని బట్టి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంట? దేవుడు మనల్ని నిర్మించిన రీతిని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఒక గుండెని ఈ లోకంలో ఎవరైనా గుండె మార్పిడి చేయగలుగుతారు కదా, హార్ట్ రీప్లేస్మెంట్, కిడ్నీ రీప్లేస్మెంట్, ఇలాంటి అవయవాలు మార్పు చేయగలుగుతారు. కానీ అవయవాన్ని ఎవరైనా సృష్టించగలిగారా?
ఎవ్వరూ కూడా ఈ లోకంలో అవయవాన్ని సృష్టించలేదు. కాబట్టి ప్రతిరోజు మనం దేనికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంట? ప్రవ్వా, నాకిచ్చిన ఈ గుండెను బట్టి నీకు థ్యాంక్ యూ. నాకిచ్చిన ఈ కన్నులు బట్టి నీకు వందనాలు. నాకిచ్చిన ఈ చేతులను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు అని ఏం చేయాలంట? మనకిచ్చిన అవయవాలను బట్టి దేవుని స్తుతించాలి. చేస్తామా మనం ఆ ప్రార్థన ఎప్పుడైనా? ప్రభా, నాకిచ్చిన అవయవాలను బట్టి నీకు స్తోత్రాలు. ప్రభా, నాకిచ్చిన కళ్ళను బట్టి నీకు వందనాలు అని ఎప్పుడైనా మనం ప్రార్థన చేస్తామా? కదా, మనం చేయలేం. దేవుడిని ఎందుకు స్తుతించాలంటే దేవుడు మనల్ని నిర్మించిన రీతిని బట్టి దేవుడు మనల్ని మనం ఆయన్ని స్తుతించబద్దులమై ఉన్నాం. కాబట్టి ఈ యొక్క కీర్తన మరి రాస్తున్నాడు కదా, మేము ఎంతటి వారము, నరుపొత్తుని జ్ఞాపకం చేసుకుంటకు వాడు ఏ పాటివాడు. కాబట్టి దేవుణ్ణి మనం ఎందుకు కనపరచాలి, ఎందుకు బలము మహిమ ఆయనకు మనం ఆరోపించాలంటే ఆయన సృష్టించిన సృష్టిని మనల్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, మనల్ని నిర్మించిన రీతిని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనము దేవా నీకే మహిమ, నీకే ఘనత. ఈ లోకంలో ఎవ్వరూ కూడా ఇలాంటి సృష్టిని కానీ ఇలాంటి మానవుని కానీ ఎవ్వరూ కూడా చేయలేరు. కేవలం మీరు మాత్రం ఇది చేయగలరని ఆయనకు మహిమ ఘనత మనము చెల్లించబద్దులమై ఉన్నాం. అంతేకాకుండా మనం దేవుని ఎందుకు కనపరచాలంటే దేవుడు మన కొనుక ఏం చేశాడు చూసుకున్నట్లయితే యోహాను సువార్త 3వ అధ్యాయము 35వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయము 35వ వచనంలో తండ్రి కుమారుని ప్రేమించున్నాడు గనక ఆయన చేతికి సమస్తమును అప్పగించి ఉన్నాడంట. ఏం చేశాడంట? కుమారునికి దేవుడు సమస్తాన్ని అప్పగించాడు. సమస్తాన్ని అప్పగించిన ఆయన ఇప్పుడు కుమారునికి సమస్త అధికారం ఉంది. సమస్త అధికారం ఉన్నప్పుడు ఆయన ఏం చేయగలుగుతాడు? ఏదైనా చేయగలుగుతాడు. కానీ యేసుప్రభువారు ఏం చేశారంట? యోహాను సువార్త 13వ అధ్యాయము 3-5 వచనాలు మనం చూసుకున్నట్లయితే యోహాను సువార్త 13వ అధ్యాయం 3-5 వచనాలు. తండ్రి తన చేతికి సమస్తము అప్పగించిననియు, తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చిననియు, దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదనియు యేసు ఎరిగి ఏం చేశాడంట? భోజన పంక్తిలో నుండి లేచి తన పై వస్త్రము అవతల పెట్టివేసి ఒక తువాలు తీసుకుని నడుమునకు కట్టుకొనెను. అంతటా పల్లెంలో నీళ్లు పోసి శిష్యుల పాదంలో కడుగుటకును తాను కట్టుకొని ఉన్న తువాలుతో తుడుచుటకును మొదలుపెట్టెను. ఇట్లు చేయొచ్చు. ఏం చేశాడంట? దేవుడు దానికి ఏమిచ్చాడు? తండ్రి ఆయనకి ఏమిచ్చాడండి? అధికారము అనుగ్రహించాడు. నాకు అధికారం దేవుడిచ్చాడు కాబట్టి నేను చాలా హ్యాపీగా ఉంటాను. అధికారంతో సమస్తాన్ని నేను అందరినీ అథారిటేటివ్ చేస్తాను, అందరి మీద అజమాయిషి చేస్తాను, అందరినీ చలాయిస్తాను నా యొక్క అథారిటీ వల్ల అని అనుకున్నాడు యేసుప్రభువారు. ఏం చేశాడంట? ఆ యొక్క అధికారం దేవుడు ఇచ్చాడని తెలిసినప్పటికీ ఆయన దేవుడు ఏం చేశాడంట? తనకు దేవుడు ఆ బలమును సమస్తాన్ని అప్పగించానని తను దేవుని నుండి దేవుని కుమారుడు అన్న విషయం ఆయనకు తెలిసినప్పటికీ దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉంది. నేను దేవుని కుమారుడిని, దేవుడు నన్ను పంపించాడు, మళ్ళీ నేను తిరిగి దేవుని దగ్గరికి వెళ్ళాలి అని తెలిసి కూడా ఆయన ఏం చేశాడంట? భోజన పంక్తిలో నుండి లేచి తన పై వస్త్రంలో అవతల పెట్టివేసి శిష్యుల పాదాలు ఏం చేశాడంట? కడిగాడు. అంటే రెండవదిగా దేవుని మనం ఎందుకు గణపరచబద్దులమై ఉన్నామంటే ఆయన తను తాను తగ్గించుకున్నాడు. మనల్ని అందరినీ ఒక అధికారి, ఒక బలము కలిగిన వ్యక్తి, ఆ సమస్తము ఆయన చేతులు ఉన్న వ్యక్తి ఆయన ఏం చేసుకున్నాడంట? తన్ను తాను రిక్తునిగా నేల మట్టుకు ఆయన తగ్గించుకుని శిష్యుల పాదాలు, ఎవరైనా కూడా పెద్దవాళ్ళ పాదాలు కడగచ్చేమో కదా, తమకంటే ఉన్నత స్థాయిలో ఉన్నవారిని, అధికారుల్ని ఎవరైనా పాదాలు కడగచ్చేమో, కానీ తక్కువ స్థాయిలో ఉన్నవారి పాదాలు ఎవరైనా కడుగుతారా? ఎవరు కూడా కడగరు. కానీ యేసుప్రభువారు ఏం చేశారు? ఒక మాదిరి తన్ను తాను ఆయన ఏం చేసుకున్నాడంట? నేల మట్టుకు తగ్గించుకుని తన శిష్యుల పాదాలు కడిగినట్టుగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి అందుకనే ఆయన ఏమయ్యాడు? ఆయన అన్ని నామముల కంటే పై నామమును దేవుడు ఆయనకి అనుగ్రహించాడు. ఎందుకు అనుగ్రహించాడు? ఆయన తను తాను రిక్తునిగా తను తాను తగ్గించుకున్నాడు. అధికారం ఉంది, దేవుని కుమారుడని తెలుసు, అన్నీ ఉన్నప్పటికీ కూడా ఆయన తన అథారిటీని మనుషుల యొక్క దానికోసం ఆయన ఎప్పుడు కూడా వినియోగించలేదు. ఆయన తన కోసం కాకుండా ప్రజల కొరకు, దేవుని మేలు కొరకు ఆయన చేసినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి నేల మట్టుకు ఆయన ఏం చేసుకున్నాడంట? తగ్గించుకున్నాడు. చాలాసార్లు మన జీవితాల్లో ఎక్కడన్నా ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 10 సంవత్సరాలు అమెరికాలో ఉండొచ్చాను అనుకో. ఇక్కడికి వచ్చిన తర్వాత, ఇండియా వచ్చిన తర్వాత నా మాట ఎలా ఉంటుంది? చాలా పాష్గా, ఇంక నేనే అమెరికాలో ఉన్నాను, నేనే సమస్తం సంపాదించుకున్నాను అంటే ఇంకా నా యాటిట్యూడే మారిపోద్ది. ప్రవర్తించే విధానమే, అబ్బాయి ఇక్కడ చూస్తున్న మురికి కానీ ఏదైనా చూసిన అబ్బాయి చాలా డర్టీగా ఉంది అని చాలా చాలా ఇదిగా మాట్లాడతాం. అదే మరి యేసుప్రభువారు ఆ పరమసింహాసనాన్ని వదిలిపెట్టేశాడు, తన మహిమను వదిలిపెట్టాడు, తన ఆ యొక్క కీర్తిని, తన యొక్క దేవదూతలు కొనియాడబడి ఆ ఘనతను వదిలిపెట్టేసి మన కోసం ఆయన రిక్తునిగా వచ్చినప్పుడు ఆయన ఎంతగా తగ్గించుకున్నాడు.
ఆయనలో ఏమన్నా మార్పుందా? ఆయన ఎప్పుడు కూడా ఏం చేశాడు? ఎప్పుడు కూడా ఆయన శిష్యులతో మరి ఆయన ఆయన తల వాల్చుకుంటే గనక ఆయనకేం లేదంట స్థలం లేదు. అంటే ఈ లోకంలో ఎంత సింపుల్ లివింగ్ ఆయన జీవించాడు. అన్నీ ఉన్నాయి, ఆయనకి అధికారం ఉంది. కలుగును గాకంటే సమస్తము వస్తాయి. కానీ ఆయన ఏమీ లేనివాడిగా, రిక్తునిగా మన కొరకే సమస్తాన్ని ఆయన ధారపోసిన వ్యక్తిగా మనం చూస్తున్నాం. కాబట్టి రెండోదిగా ఆయన ఏం చేసుకున్నాడంటే, ఎందుకు మనం ఆయన గనపరచాలి? ఆయన నేల మట్టుకు ఆయన తగ్గించుకున్నాడు. అంతేకాకుండా ఆయన బలి అయిపోయినందుకు మనం ఆయన గనపరచాలంట. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 8-10 వచనాలు చూసుకున్నట్లయితే, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 8-10 వచనాలు. ఆయన దానిని తీసుకొనినప్పుడు ఆ 4 జీవులను, వీణలను, ధూపద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకొని ఆ 24 పెద్దలు ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడిరి. ఆ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకుని దాని ముద్రలు విప్పుటకు యోగ్యుడవు. నీవు వధింపబడిన వాడివై నీ రక్తమిచ్చి ప్రతి వంశంలోనూ ఆయా భాషలు మాట్లాడి వారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి గనుక వారు భూలోకమందు ఏలుదురని కొత్త పాట పాడుదురు. ఏం చేశారంట? 24 పెద్దలు వాళ్ళు ఆ యొక్క గ్రంథాన్ని విప్పడానికి ఎవరు యోగుడంట? గొర్రె పిల్ల. యేసుప్రభు వారు ఈ లోకంలోని లోకపాపములను మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల అని ఎవరు చెప్తారు? యోహాన్ చెప్తాడు కదా. మరి అదే ఈ లోకంలో ఏ విధంగా గొర్రెపిల్లగా ఉన్నాడో, ఆ పరలోకంలో కూడా దేవుడు ఎలా ఉన్నాడంట? యేసుప్రభు వారు గొర్రెపిల్లగానే ఉన్నారు. అందుకనే ఆయన దగ్గరికి వచ్చి ఏమంటున్నారు? గొర్రెపిల్ల దగ్గరికి వచ్చి, మేము ఈ గ్రంథాన్ని విప్పడానికి మాకు ఎవరు ఉన్నారా, అర్హులు ఎవరా అని వెతికినప్పుడు ఈ గొర్రెపిల్ల ఏం చేసిందంట? ఆయన తన స్వరక్తం ఇచ్చి ప్రతి వంశంలో ఆయా భాషలు మాట్లాడే వారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనంలోను దేవుని కొరకు ఏం చేసిందంట? మనుషుల్ని కొనుక్కున్నారంట. దేవునికి ఒకరిని ఒక రాజ్యంగా, యాజకులుగా చేసుకున్నారు. మనల్ని దేవుడు ఏం చేసుకున్నాడు? తన స్వరక్తం ఇచ్చి మనల్ని కొనుక్కున్నాడు. వెల ఇచ్చి మనల్ని కొనుక్కున్నాడు. ఆయన ఇచ్చిన వెలకి మనము తిరిగి ఏమైనా చెల్లించగలమా? ఆయన ఇచ్చిన వెలకి మనం ఏమీ చెల్లించలేం. ఆయన కాచిన రక్తము మన జీవితంలో మన పాపము నుండి, మన శాపం నుండి, దేవుడు మన రోగము నుండి దేవుడు మనల్ని విడిపించాడు కదా. కాబట్టి మన జీవితంలో ఆయన రక్తం ఇచ్చి సంపాదించుకున్నాడంట. దేన్ని? సంఘాన్ని. లేకపోతే మనల్ని దేవుడు ఏం చేసుకున్నాడు? ఆయన స్వరక్తం ఇచ్చి మనల్ని అందరినీ కొనుక్కున్నాడు. అంటే మనమందరము కూడా ఇప్పుడు ఎవరి ఆధీనంలోకి వెళ్ళిపోవాలి? దేవుని ఆధీనంలోకి మనము వెళ్ళిపోవాలి. ఇక్కడ ఏమంటున్నాడంటే, ప్రతి వంశంలో దేవునికి ఒక రాజ్యంగా, యాజకులుగా భూలోకమందు. అంటే వారు 24 పెద్దలు వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆయన స్వరక్తం ఇచ్చి, అరే ఈ యొక్క రక్తము ద్వారా దేవుడు ఏం చేశాడంట? మనల్ని కూడా మరణానికి పాత్రలమైపోయిన మనల్ని, శాపానికి పాత్రలమైపోయిన మనల్ని, దూరస్తులమైన మనల్ని ఏం చేశాడంట? ఆయన స్వరక్తం ఇచ్చి సాతాను బంధకాల్లో ఉన్న మనల్ని ఏం చేశాడంట? ఆయన స్వరక్తం ఇచ్చి మన మీద ఉన్న రుణపత్రాన్ని ఆ సిలువకు మేకులతో కొట్టివేసి దేవుడు ఏం చేశాడు? మన విజయోత్సవంతో దేవుడు మనల్ని ఊరేగించాడంట. సాతాన్ని ఏం చేశాడు? వేడుకకు కనపరిచాడంట. కొలసీలకు రాసిన పత్రికలో ఉంటుంది 2వ అధ్యాయంలో. అంటే దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడు. ఈరోజు రక్షణ మనం ఎంత ఈజీగా అనుభవిస్తున్నాం కదా. దేవుని దగ్గరికి రక్షణ విషయంలో మనం ఎంతో ఈజీగా, దేవుడు అంటే పర్వాలేదులే అంత ఈజీగా తీసేసుకోవడం గల కారణం ఏంటంటే, అది చాలా ఉచితంగా అనుకుంటున్నాం. కానీ దేవుడు దానికి ఎంత ప్రైజ్ వెల చెల్లించాడండి. తన జీవితంలో ఆయన ఎలా కొట్టబడ్డాడు? నలగొట్టబడ్డాడు. ఎంత బలియాగం అయిపోయాడు తన జీవితంలో. ఆయన తిన్న దెబ్బలు, మరి ఆ యొక్క ఆయన మీద కొట్టబడిన కొరడాలతో కొట్టబడిన దెబ్బలు, ఆయన వీపు ఎలా దున్నబడిందంట? పొలము దున్నువాని ఆ యొక్క పొలం ఎలా దున్నుతారు? మొత్తం అదేసి చేవళ్ళేసి దున్నుతారు కదా. మొత్తం అంతా దున్నుతారు. దున్నిన తర్వాత అప్పుడు విత్తనాలు వేస్తారు. అంటే ఆ విధంగా దేవుని యొక్క వీపు దున్నబడిందంట. ఆ విధంగా దున్నబడింది. మరి మన జీవితంలో ఎందుకు ఆయన అంత శ్రమ అనుభవించాడు? ఎందుకు ఆయన మన జీవితంలో అంత కష్టాన్ని ఎందుకు అనుభవించాడు? ఆ సినిమా తీస్తున్న ఆయన కూడా చాలాసార్లు మరి నేను ఒకసారి చెప్పాను. ఆయన ఆ కొరడాతో కొడుతున్నప్పుడు కదా, ఆ కొరడాతో కొడుతున్నప్పుడు ఆ సినిమా 'ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్' ఆ సినిమా చూస్తున్నప్పుడు ఆ యొక్క యాక్ట్ చేయాలి కదా. యాక్ట్ చేయాలన్నప్పుడు ఆ కొరడాతో కొట్టాలన్న సీన్ వచ్చినప్పుడు ఆయన కొరడాతో కొట్టడానికి రెడీ అయ్యారంట. అయితే ఆయన స్కిన్ మీద మరి అందరూ రియల్‌గా కొట్టించుకోరు కదా. ఒక స్కిన్ లాంటిది వేసుకున్నాడు ఆయన. వేసుకుని ఆయన కొరడాతో కొట్టడానికి ట్రై చేశారు. ఫస్ట్ కొరడా కొట్టడమే గట్టిగా కొట్టేసరికి ఏమైందంటే, ఆ స్కిన్ ఏదైతే ఆయన ధరించుకున్నాడో ఆ స్కిన్ అంతా చీల్చబడి ఆ లోపలున్న ఒరిజినల్ శరీరానికి తగిలి 16 కుట్లు పడినాయంట ఆయనకి.
16 చోట్ల గాయమైందంట. అంటే ఒక్క కొరడ ఎన్ని గాయాలు అవుతుందండి? 16 గాయాలు చేస్తుందంట. 16 గాయాలు. అలాంటిది యేసుప్రభు వారిని ఎన్ని కొరడాలతో కొట్టారంట? లెక్కుందా? యూదుల ప్రకారంగా 1 తక్కువ 40 దెబ్బలు. కానీ మరి అన్యాయపు తీర్పు కదా యేసుప్రభు వారిది. ఆయన అన్యాయంగా శిక్షించారు. ఆయన మీద ఏమి నేరం లేదు. అయినా అన్యాయంగా శిక్షించారు కాబట్టి మరి 1 తక్కువ 39 దెబ్బలు కొట్టారో, మరి దానికంటే ఎక్కువ కొట్టారో, నా పాపం ఎంతో ఎంతండి? మన పాపం ఎంతో ఎవరికి తెలుసు? మన జీవితంలో మనం చేసిన పాపాల కొరకు ఆయన ఎంతగా మరి నలగొట్టబడ్డారో. అన్ని కొరడాలు ఒక్క కొరడాయే 16 చోట్ల ఆయన కుట్లు పడినప్పుడు యేసుప్రభు వారికి ఆయన కొట్టబడిన ఆ యొక్క కొరడాల దెబ్బల వల్ల ఏమైపోయిందంట, ఆ యొక్క రిబ్బన్‌లాగా ఆయన శరీరం అంతా వేలాడి లోపలున్న ఎముకలన్నీ బయటకు కనబడుతూ కదా! ఆయన ఇచ్చిన రక్తము యొక్క వెల, ఆయన మన కొరకు చిందించిన ఆ రక్తం యొక్క వెల ఎంత గొప్పదండి. మన కొరకు ఆ యొక్క దున్నబడి ఆ మేకులు తలలో గుచ్చుకుంటున్నప్పుడు కదా, ఒక్క చిన్న మనం చీపిరి తుడుస్తూ ఉన్నప్పుడు చీపిరి పుల్ల అది చేతిలో గుచ్చుకుంటేనే విలవిల్లాడిపోతాం కదా, అలాంటిది ఇంత భయంకరమైన మేకులు ఆయన తలలో ముళ్ళతో చేయబడిన ముళ్ళ కిరీటము ఆయన యొక్క తలలో గుచ్చుపడినప్పుడు మేకులు, ఒకసారి ఆలోచించండి, ఆ చేతుల మీద నరాల మీద ఆ మేకులేసి కొడుతున్నప్పుడు ఆయన పడిన బాధ, ఇవన్నీ మనల్నందరినీ రక్షించడానికి, మనల్నందరినీ విమోచించడానికి, మన పాప భారము నుండి మనల్ని విమోచించడానికి, మన శాప జీవితాన్ని దేవుడి నుండి విడిపించడానికి, మనకి ఆ పరలోక రాజ్య వారసులుగా మనల్ని చేయడానికి దేవుడు అంత త్యాగము చేసినప్పుడు మనం ఏం ఆరోపించాలంట? సమస్త మహిమ, ఘనత, బలము ఆయనదికే మనము ఆరోపించబద్దులమై ఉన్నాం. ఇది కేవలము దేవుడు చేసిన కార్యమును బట్టి మనం ఈరోజు ఇంత స్వతంత్రులుగా మనము జీవించగలుగుతున్నాం. జీవితకాలమంతయు, అందుకనే లోకాసు వార్తలో ఉంటుంది, జీవితకాలమంతయు నిర్భయులమై జీవించినట్లు దేవుడి రక్షణ మనకు కలుగజేశాడంట. అంటే జీవితకాలము కూడా మన భయము లేకుండా మరణ భయము నుండి దేవుడు మనల్ని ఏం చేశాడు? విడిపించాడు గనక మనము ఆయనకి సమస్త మహిమ ఘనత మనము ఆరోపించబద్దులమై ఉన్నాము. కాబట్టి మన జీవితంలో మనం ఎప్పుడూ కూడా ఆయన బలియాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. ఆయన మన కొరకు చేసిన త్యాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. ఆయన జ్ఞాపకాన్ని, ఎప్పుడైతే ఆయన బలియాగము, ఆయన శరీరము ఏ విధంగా దున్నబడిందో, ఆయన మరి ఏ విధంగా నలగొట్టబడాడో ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనం ఇంకెప్పుడైనా పాపం చేయగలుగుతామా? తప్పు చేయడానికి మనకి ఏమన్నా అయ్యో నా దేవుడు ఎంత కష్టపడ్డాడే, నా దేవుడు ఎంత కొరకు శ్రమ పడ్డాడే, నా దేవుడు ఎంత కొరకు నా కొరకు బలియాగమైపోయాడే, ఎందుకు నేను తప్పు చేస్తున్నాను, మళ్ళీ ఎందుకు నేను ఆ గాయాలు రేపుతున్నాను అని మన జీవితం ఏమొస్తుంది? పశ్చాత్తాపం వస్తుంది. అందుకని ఎప్పుడు కూడా మనం ఏం పెట్టుకోవాలంట? సిలువను మన ముందు పెట్టుకోవాలి. మనం ఏం పెట్టుకోవాలంట? ఆ సిలువలో యేసుప్రభు వారు చేసిన త్యాగాన్ని మన ముందు పెట్టుకొని, నా కొరకే కదా, నేను పొందవలసిన శిక్ష, నేను పొందవలసిన ఆ యొక్క బాధ ఆయన అనుభవించాడు, నేను తినవలసిన కొరడా దెబ్బలు ఆయన అనుభవించాడు అని ఎప్పుడు కూడా ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఆయన్ని ముందు పెట్టుకుని మనము ఆయనకే సమస్త మహిమ ఘనత మనం ఏం ఇవ్వాలంట? దేవునికి మనము ఇవ్వబద్దులమై ఉన్నాం. అందుకనే దేవుడు ఏం చేశాడంట? ఈ స్వరక్తం ఇచ్చి మనల్ని అందరినీ ఏం చేసుకున్నాడు? మనల్ని కొనుక్కున్నాడు. మన స్వరక్తం ఇచ్చి ఆయన మనల్ని కొనుక్కున్నాడు కనుక ఆయన యొక్క రక్తం యొక్క విలువ మనం ఏం చేయకూడదు? నిర్లక్ష్యము చేయకూడదు. మన జీవితంలో ఎవరు మన కొరకు ప్రాణం పెట్టేవారు ఈ లోకంలో ఎవరన్నా ఉన్నారా? మన భార్యలు కానీ, మన భర్తలు కానీ, మన పిల్లలు కానీ మన కొరకు ప్రాణం పెడతారా? చనిపోతున్నాడు అంటే, అమ్మ నీ గుండెకాయ ఇస్తే నీ భర్త బతుకుతాడంట అంటే ఏ భార్య అన్నా ఇవ్వడానికి రెడీగా అవుతుందా? పోన్లేండి, పోతే పోయాడులే, నేను ఉంటాను, నా పిల్లల్ని నేను చూసుకుంటాను అంటాం కదా. పోన్లే ఏదో అవయవం, గుండె కాదు, ఏదో అవయవం ఇవ్వడానికే మనం చాలా కష్టపడతాం, భయపడతాం కదా. కానీ దేవుడు మరి తన సొంత కుమారుని మనకి ఏం చేశాడంట? బలియాగంగా ఇచ్చాడంట. ఆ యొక్క గొర్రెపిల్ల రక్తమును బట్టి వాళ్ళు ఏం చేశారు? ఆ ముద్రలు విప్పడానికి, ఆ గ్రంథాన్ని విప్పడానికి ఆయన ఒక్కడే అర్హుడు. మనల్ని ఏం చేసుకున్నాడంట? ఒక రాజ్యంగా, ఒక యాజకుడిగా మనల్ని అందరినీ దేవుని కొరకు మనకు ఒక బలమైన సాధనాలుగా దేవుడు ఏం చేస్తారంటే మనల్ని ఏర్పరచుకున్నాడు. అందుకని ఎఫెసీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయం 20వ వచనంలో ఒక మాట ఉంటుంది కదా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. సారీ, 20వ వచనం.
ఆయన బలాతిశయం చేత క్రీస్తును మృతుల్లో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటెను, అధికారము కంటెను, శక్తి కంటెను, ప్రభుత్వము కంటెను ఈ యుగమందు మాత్రమే కాక రాబోవు యుగమందును పేరు పొందిన ప్రతి నామం కంటెను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడిపార్శ్వమందు కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. ఎందుకు మరి తండ్రి దేవునికి యేసుప్రభువు వారికి అంత ఘనత అనుగ్రహించాడంటే ఏం చేశాడు? ఆయన విధేయత చూపించాడు, తను తాను తగ్గించుకున్నాడు. తన జీవితంలో మరి ఎంతగా దేవుడు ఆ తండ్రి చెప్పిన ఆ యొక్క పని విషయంలో ఆయన ఆకలిగొని, ఆయన ఆహారము పానము ఏంటండి? తండ్రి యొక్క చిత్తము చేయడమే. ఆ విధంగా తన్ను తాను దేవునికి అర్పించుకున్నాడు కనుక ఆయన ఏం చేశాడంట? సమస్తమైన ఆధిపత్యము కంటేను, అధికారము కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వము కంటేను ఈ యుగమందు మాత్రమే కాక రాబోవు యుగమందును పేరు పొందిన ప్రతి నామము కంటేను ఎంతో హెచ్చుగా పరలోకమందు ఆయనను తన కుడిపార్శ్వమందు కూర్చుండ పెట్టుకున్నాడు. మరియు సమస్తమును ఆయన పాదాల కింద ఉంచి సమస్తము పైన ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించాడు. ఆ సంఘము ఆయన శరీరము, సమస్తమును పూర్తిగా నింపుచున్నవాని సంపూర్ణత అయి ఉన్నది. ఏం చేశాడంట? ఆయన సమస్తాన్ని ఆయన పాదాల కింద పెట్టాడంట. ఆయన పాదాల కింద ఉంచి సమస్తం పైన ఆయన సంఘమునకు శిరస్సుగా నియమించాడంట. ఏం చేశాడండి? సమస్తం పైన సంఘానికి శిరస్సుగా నియమించాడు. సో సంఘానికి శిరస్సు ఎవరు? పాస్టర్ గారా? సంఘానికి శిరస్సు ఎవరు? దేవుడు. శిరస్సు కదా. శిరస్సు అంటే ఏంటి? తల, మైండ్. ఈ మన బాడీలో ప్రతి పార్ట్ పనిచేయాలంటే ఎక్కడి నుంచి ఇన్స్ట్రక్షన్ రావాలి మనకి? మైండ్లోంచి ఇన్స్ట్రక్షన్ రాయాలి. నువ్వు చెయ్యి లేపాలన్నా కూడా నీ మైండ్ ఇన్స్ట్రక్షన్ ఇవ్వాలి. లేదా నువ్వు మైక్ పట్టుకోవాలన్నా కూడా నీ మైండ్ ఇన్స్ట్రక్షన్ ఇవ్వాలి. పలానది నువ్వు చూడాలన్నా కూడా నీ మైండ్ ఇన్స్ట్రక్ట్ ఇవ్వాలి. అంటే ప్రతిదీ కూడా ఎక్కడి నుంచి వస్తుంది? ఒక ఆలోచన, ఒక పని చేయాలన్నా, ఏది తినాలన్నా, ఏది చేయాలన్నా ఎక్కడి నుంచి వస్తుంది ఆలోచన? మైండ్ నుంచి వస్తుంది. ఒకవేళ సంఘానికి కూడా శిరస్సుగా దేవుడు ఆ విధంగా ఉంటే మన ప్రతి పని కూడా దేవుడు మనకి బోధించేవాడిగా ఉండాలి, మనల్ని నడిపించేవాడిగా ఉండాలి. ఆయన సహాయం తీసుకుని సంఘాన్ని మనం ముందుకు నడిపించాలి. మన సొంత ఆలోచనలు, సొంత పనులు, సొంత పెత్తనాలు సంఘంలో నడవడానికి వీలు లేదు. సంఘానికి శిరస్సు దేవుడు. సంఘానికి శిరస్సు, ఏ సంఘంలో శిరస్సుగా దేవుడు ఉంటాడో ఆ సంఘం ఏమవుతుందంట? అభివృద్ధి చెందుతుంది. మన ఆలోచనల ప్రకారంగా, మన చిత్త ప్రకారంగా ఏ పని చేసినా, పలానా సంఘంలో ఏ చిన్న పరిచర్య చేసినా కూడా అది దేవుడు ఏర్పరచబడిన వారై ఉండాలి. దేవుని చేత ఏర్పరచబడిన వారై వాళ్ళు సంఘంలో పరిచర్య చేయాలి తప్ప అందరూ పరిచర్య చేయలేదు. ఆ ఏర్పాటు కూడా దేవుని దగ్గర నుంచి మనం పొందుకోవాలి, ఎవరిని ఏర్పరచుకోవాలి కదా. మరి శిష్యులు మరి ఆ యొక్క యోధ తప్పిపోయినప్పుడు వారు ప్రార్థన చేశారు. యోధ తప్పిపోయినప్పుడు ప్రార్థన చేసినప్పుడు ఎవరి పేరు వచ్చిందని చెప్పి మత్తయ్య పేరు మీద వచ్చింది. వాళ్ళు ఏం చేశారు? సంఘంలో పరిచర్య చేయడానికి వేరే ఎవరినైనా పిలిచేసుకోవచ్చు కదా. చాలామంది ఇంకా అప్పటికి శిష్యులు ఉన్నారు, ఎవరినైనా ఏర్పరచుకోవచ్చు కదా. కానీ వాళ్ళు ఏం చేశారంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ఆ మత్తయ్య అనే శిష్యుని వాళ్ళు ఎన్నుకున్నారు. అంటే సంఘంలో ఒక క్రమం అనేది ఉంటుంది. సంఘంలో ఎవరు పడితే వాళ్ళు పెత్తనం చేయడానికి, ఎవరు పడితే వాళ్ళు అధికారం చేయడానికి, ఏది పడితే అది చేయడానికి సంఘంలో వీలు లేదు. ప్రతిదీ కూడా శిరస్సు నుంచి మనకి ఏ విధంగా ఇన్స్ట్రక్షన్ వస్తుందో ప్రతిదీ కూడా ప్రార్థనలో మనం కనిపెట్టి, ప్రార్థనలో మనం దేవుణ్ణి అడిగి, ప్రవ్వా నేను ఈ విధంగా ఈ యొక్క విషయంలో నేను ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఏమి చేయాలి అని దేవుని దగ్గర అడిగి మనము సలహా తీసుకుని సంఘాన్ని మనం నడిపించాలి తప్ప మన సొంత ఆలోచనతో సంఘం నడిపిస్తే ఆ సంఘం ఏమవుతుంది? కూలిపోతుంది. కాబట్టి సంఘానికి దేవుడు ఏం చేశాడు? శిరస్సుగా దేవుని యేసుప్రభువాన్ని మనకి దేవుడు అనుగ్రహించాడు గనక ఆయన దగ్గర ఆయన సమస్తం మీద ఆయన్ని సమస్తమును ఆయన పాదాల కింద ఉంచాడు. ఆయన సమస్తాన్ని ఆయన పాదాల కింద ఉంచడమే కాకుండా సమస్తం పైన ఆయన అధికారంగా నియమించాడు. అదే మరి అంతేకాకుండా 2వ అధ్యాయంలో 2:7 క్రీస్తు యేసునందు మనల్ని ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టాడంట. ఇది ఎంత గొప్ప వచనం అండి. ఇక్కడ ఏమంటున్నాడు? దేవుణ్ణే కాదు కూర్చోబెట్టుకుంది ఆ సింహాసనం మీద, మనల్ని క్రీస్తుతో కూడా లేపంట, మనల్ని కూడా ఆయన పరలోకమందు కూర్చుండబెట్టుకున్నాడంట. అంటే ఇప్పుడు యేసుప్రభు వారి పాదాల కింద ఏముంది? సమస్తం ఉంది. అవునా? ఇప్పుడు యేసుప్రభు వారి పాదాల కింద ఏముంది? సమస్తము ఆయన పెట్టాడు. అలాంటప్పుడు మనల్ని కూడా క్రీస్తుతో కూడా లేపి మనల్ని ఆయనతో కూడా ఎక్కడ కూర్చోబెట్టుకున్నాడు? ఆయన సింహాసనం ముందు పరలోకమందు కూర్చుండబెట్టుకున్నాడు కనుక మన పాదాల కింద కూడా దేవుడు ఏం చేస్తాడంట? సమస్తాన్ని
పెట్టాడు. కాబట్టి మనం ఏం చేయాలి? సమస్త మహిమ, ఘనత ప్రభువా నీకే చెల్లుతాయి. మహిమ నువ్వే పొందని అర్హుడవు. ఘనత నువ్వే పొందని అర్హుడవు. నా జీవితంలో నేనేమై ఉన్నానో కేవలం నేను వట్టివాడును మాత్రమే. నేనేదైనా మంచి చేస్తున్నాను, నేనేదైనా మంచి క్రియలు చేస్తున్నానంటే అది నాలో నువ్వు పెట్టిన మంచి తప్ప నా స్వతహాగా వచ్చింది కాదు. కదా! దేవదాసయ్య గారు చెప్తారు. నాలో ఏదైనా మంచి ఉంది అంటే అది దేవుడు నాకిచ్చిన మంచి తప్ప నాలో మంచి కలిగింది కాదంటాడు. కదా! నిజంగా గొప్ప మాట అది. మన జీవితంలో ఒక మంచి పని మనం చేయగలుగుతున్నామంటే అది మన యొక్క రైచియస్‌నెస్ బట్టో, లేకపోతే మన యొక్క మంచి లేకపోతే గుణగణాలను బట్టో, మన తల్లిదండ్రుల నుంచి వచ్చిన వారసత్వాన్ని బట్టో మనం చేయట్లేదు. దేవుడు మనలో పెట్టిన మంచిని బట్టి, దేవుడు మనలో పెట్టిన ఆ యొక్క మంచిని బట్టి మనం ఏం చేయగలుగుతున్నాం? మంచి పనులు మనం చేయగలుగుతున్నాం. కాబట్టి ఏ మంచి పని చేసినా, ఏ మంచి మాట మాట్లాడినా మనం ఏం చేయాలి? ప్రభువా నీకే సమస్త మహిమ, ఘనత నీకే చెల్లిస్తున్నాం, నీకే ఆరోపిస్తున్నామని ఆయనకి ఎప్పుడు కూడా మనము మహిమ ఇచ్చేసే వారంగా, ఆయనకి ఎప్పుడు కూడా మనం ఘనత ఇచ్చేసే వారంగా ఉండాలి. ఆయన మహిమను దొంగిలించడానికి మనము ప్రయత్నము చేయకూడదు. ఆయన మహిమను దొంగిలించేవాడిని ఆయన ఎన్నడూ ఊరుకోడంట. కదా! యెషయా గ్రంథంలో ఉంటుంది. ఆయన మహిమను దొంగిలించేవారిని ఆయన ఎన్నడూ కూడా ఊరుకునే దేవుడు కాదు. ఆయన మహిమను ఎవ్వరికి ఇవ్వడంట ఆయన. కాబట్టి మన జీవితంలో మనం ఏమై ఉన్నామో కేవలము ఆయన మహిమ, ఆయన కృప, ఆయన దయను బట్టి అయి ఉన్నాం కాబట్టి మన జీవితంలో ఈ పరలోక ప్రార్థనలో మరి అనేక విషయాలు మనం నేర్చుకున్నాం. మరి ఎంతమంది విన్నారు, ఎంతమంది చూస్తున్నారో నాకైతే తెలియదు గానీ, ఒకవేళ వినలేకపోతే మరొకసారి వినండి ఆ పరలోక ప్రార్థనలో ఉన్న ఆత్మీయ సత్యాలు. మనం ఏ విధంగా ప్రార్థన చేయాలి, దేవుని దగ్గరికి సమీపిస్తున్నప్పుడు మనం ఏ ఏ విషయాల గురించి మనం ప్రార్థన చేయాలి, ఏ ఏ విషయాల్లో మనము దేవుని దగ్గర క్షమాపణ అడగాలి, ఏ ఏ విషయాల్లో దేవుని మనం గనపరచాలి, ఏ ఏ విషయాల గురించి మన 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 అవసరతల నిమిత్తం ఏ విధంగా అడగాలి. మనం ఈ యొక్క పరలోక ప్రార్థనలో చాలా చక్కగా దేవుడు వివరించాడు. మనం ప్రార్థన చేయవలసిన తీరు ఇది. ఈ విధంగా మన ప్రార్థన ఉన్నప్పుడు ఆ ప్రార్థన దేవునికి ఇష్టమైన ప్రార్థన, ఆ ప్రార్థన దేవునికి ధూపమైన వేదికగా బలిగా ఉంటుంది. కాబట్టి మన జీవితంలో ఈ యొక్క పరలోక ప్రార్థన మనం ముగించుకుంటున్నాం. ఈ పరలోక ప్రార్థనలో ఉన్న గొప్ప సత్యాలు మనం తెలుసుకుని ఆ విధంగా ప్రతిరోజు ప్రతిదినము మనము దేవుని కొరకు ఇష్టమైన బిడ్డలుగా దేవుడు మెచ్చిన ప్రార్థన మనం చేస్తున్నామా? ఎక్కడైనా మనం తప్పిపోతున్నామా? దేవునికి అయిష్టమైన ప్రార్థన చేస్తున్నామా? ఏదో చేసేయాలి కాబట్టి ఆచారపూర్వకంగా రోజు లెగిసి ప్రార్థన చేసేయాలి కాబట్టి చేసేసినామా? సరి చేసుకుని, శుద్ధీకరించుకుని, మనం మార్చుకుని, మన ప్రార్థనా పద్ధతిని మార్చుకుని దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తున్నామా? మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి మన జీవితంలో దేవుడు ఆశించిన ప్రార్థన చేస్తూ ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా జీవించడానికి పరిశుద్ధాత్మ